గురుగారు చాలా మటుకు చాలా మంది కొన్ని వారాలు అంటే సోమవారం తినని వాళ్ళు ఉంటారు, లేకపోతే శుక్రవారం తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొరపాటున ఆ నియమాన్ని గనక ఉల్లంఘిస్తే ఏమైనా దోషాలు జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఇక్కడ తినకూడదు అన్నదాన్ని మనం మర్చిపోతే గనక మనం ఏం చేయలేము. కాకపోతే కొన్ని పద్ధతులు మనం పెట్టుకుంటాం. అంటే ఉపవాస దీక్ష అని అంటూ ఉంటాం. ఉపవాసం ఉన్నటువంటి సమయంలో మాంసపు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మాంసపు కృతులు భుజించడమే మానేస్తూ ఉంటారు చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అయితే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాదుల్లో శుక్రవారం కావచ్చు, చాలామంది అమ్మవారి పేరు మీద శుక్రవారం తినడం మానేస్తూ ఉంటారు. గురువారం సాయిబాబా అని లేదా దత్తాత్రేయుడు అని చెప్పేసి ఆ దేవుడి మీద భారం వేసి తినకుండా ఉంటూ ఉంటారు. అలాగే బుధవారం వచ్చింది అని అంటే కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎవ్వరూ కూడా బుధవారం పూట భుజించకుండా ఉంటూ ఉంటారు. సోమవారం శివుడు ఉన్నాడు కాబట్టి శివుడి యొక్క ఆధీనం, శివుడి యొక్క ఉపాసన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భుజించకుండా ఉంటారు. అంటే ఎవరికి వారు ఏ వారం, కొంతమంది ఇంటి దేవుడి మీద ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టదైవం మీద ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటివి భుజించకూడదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలే తప్ప ఇది ఎవరి నియమాలు వాళ్ళ యొక్క వెంట ఉంటూ ఉంటాయమ్మా.